ఈ ఈ దీపావళి టైంలో 3 గ్యాస్ బండ్లు ఫ్రీ. అలాగే ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం కూడా స్టార్ట్ చేయడం ప్రారంభిస్తున్నారు ఈ కూటమి ప్రభుత్వం. ఇది ఎలా అనిపిస్తుంది సార్? చాలా మంచిదండి అది. ఇప్పుడు గ్యాస్ బండ్లో ఉచితం అంటే మహిళలు ఎంతో సంతోషపడేది. ఇప్పుడు బస్సు ప్రయాణం ఇప్పుడు మహిళలకి ఇప్పుడు ఈ నెలకా నుండి పిల్లలే అమ్మఒడి అనేది కానీ లేకపోతే పిల్లలకి నెలకి 1500 కూడా చాలా తల్లికి వందనం అనేది చాలా మంచి పని అండి. అలాంటివన్నీ కొనసాగించుకుంటూ ఉండటం చాలా మంచిదండి. ఇప్పుడు చూసుకుంటే కూటమి ప్రభుత్వం 100 రోజులు కంప్లీట్ అయింది. చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ కలయిక ఎలా అనిపించింది? చాలా బాగుందండి. ఇద్దరు ప్రయాణం చేయటం అందరికీ లేబర్కి కానీ ప్రజలకు కానీ చాలా అభివృద్ధి చెందుతున్నారు. చాలా బాగా ఉందండి అది. ఇద్దరు కలయిక ఇట్టాగే కొంతకాలం కొనసాగాలని ప్రజలు కోరుకుంటున్నామండి. మధ్యలో వీళ్ళకి కలతలు రాకుండా ఇద్దరు ఒకే ప్రయాణం చేస్తే కొంతకాలం ప్రయాణం ముందుకు వెళ్ళొద్దు అనేది మా ఆశ అండి. దసరా దీపావళి టైంలో 3 గ్యాస్ బండ్లు అలాగే ఆర్టీసీ బస్సు ప్రయాణం ఉచితం అని చెప్పి రాబోతా ఉన్నాయి. ఈ ఎలా స్వాగతిస్తారు? అసలు నిజంగా ఆయన గొప్ప ఇది ఏమంటారు లీడర్ అనేది విజరున్న నాయకుడు అనేది అది చాలా ఆయన చూపించాడు అనేది నేను చాలా గొప్పగా చెప్తానన్న. ఆ విజన్ ఉన్న నాయకుడు అంటే ఆయనకి చేయటం అనేది మామూలు విషయం అయితే చేయలేరండి. ఇవాళ ఉచిత బస్సులు అనేది కానీ 3 గ్యాస్ బ్యాండ్లు ఫ్రీ అనేది కానీ ఆయన ఇచ్చిన మాట ఇచ్చినట్టే ఆయన నెరవేర్చడం అనేది చాలా హ్యాపీ అనిపించింది. మహిళలకి మాత్రం చాలా చాలా సంతోషమైన విషయం ఇది. ఓన్లీ మహిళలకి చాలా బాగుందని. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి అన్న మాట ప్రకారం ప్రతి ఒక్కటి చేసుకుంటూ వస్తుంటే ఈ పేటీఎం బ్యాచ్కి మాత్రం నిద్ర కూడా పట్టట్ల. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి వైసీపీ పార్టీ వాళ్ళకి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. బెత్తరపోయి చూస్తున్నారు. ఎందుకంటే చంద్రబాబు గారు అధికారంలోకి వచ్చిన వెంటనే చేసినటువంటి మొదటి సంతకం డిఎస్సి మీద సంతకం పెట్టారు. రెండవ సంతకం అన్నా క్యాంటీన్ల మీద పెట్టారు. మూడోది ల్యాండ్ టైటిలింగ్ రద్దు చేశారు. ఇలా అన్న మాట ప్రకారం ఒకటి చేసుకుంటూ వచ్చేపాటికి ఈ రోజున దీపావళికి ఈ దసరా దీపావళి టైంలో గ్యాస్ బండ్లో అలాగే ఉచిత బస్సు ప్రయాణం ఈ షాకింగ్ న్యూస్ వాళ్ళు విన్న తర్వాత వాళ్ళ మొహాలు మొత్తం మాడిపోతున్నా ఉన్నాయి. ఎందుకంటే మొదలెట్టేశారు వాళ్ళు. ఈ తగిన బ్యాచ్ ఉంటారు వీళ్ళందరూ మొదలుపెట్టేసి చంద్రబాబు గారు నిజంగా గ్యాస్ బండ్లు ఇస్తారా, పథకాలు అప్పుడు మొన్నటి వరకు సూపర్ 6 పథకాలను పక్కన పెట్టేశారు, ఈ గ్యాస్ సిలిండర్లు అలాగే ఉచిత బస్సు ప్రయాణం కూడా ఈ హామీలు కూడా గాల్లో కలిసిపోయినట్టు అని చెప్పి సోషల్ మీడియాలో వీళ్ళు ఇక రాద్దాంతో మొదలు పెట్టేశారు. కానీ ప్రజల నుంచి వచ్చే స్పందన మాత్రం వేరే లెవెల్లో ఉంది. సూపర్ 6 పథకాల్లో మహిళలకు 3 గ్యాస్ బండ్లు ఫ్రీగా ఇస్తున్నామంటూ అనౌన్స్మెంట్ చేశారు. దీపం పథకం, ఈ దీపం పథకం ద్వారా 3 గ్యాస్ బండ్లు ఉచితంగా ఇస్తున్నారు. మీరు ఇంకా ఎందుకంటే గ్యాస్ బండ్లు ఇప్పుడు చూసుకుంటే 900 ఆ రేంజ్లో ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి దాన్ని సబ్సిడీ పడి ఎంతో కొంత కానీ మన అకౌంట్లో పడి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అన్నీ తీసాడు కదా. చంద్రబాబు గారు ఆలోచించి 3 గ్యాస్ బండ్లు ప్రతి సంవత్సరం 3 గ్యాస్ బండ్లు ఫ్రీగా ఇస్తాని కోసం రంగం సిద్ధం చేసి ఈ దీపావళికి ఈ పథకాన్ని ప్రారంభించడానికి అన్ని రకాలుగా చర్యలు తీసుకున్నారు. ఎప్పుడైతే ఈ న్యూస్ ఎందుకంటే దసరా వచ్చింది కదా, ఈ దసరా వచ్చిన దగ్గర నుంచి ఈ వార్త హల్చల్ అయ్యేపాటికి ఈ పేటీఎం బ్యాచ్లో మొహంలో నిద్ర చక్రం మొదలైంది. ఒరే బాబు, ఈ పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు ఏంట్రా బాబు, అన్నా మాట ప్రకారం అన్నీ చేసుకుంటూ వచ్చేస్తున్నారు. అన్నా క్యాంటీన్లు అన్నారు, అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేశారు, ల్యాండ్ టైటిలింగ్ రద్దు చేశారు, తర్వాత పెన్షన్లు పెంచారు, తర్వాత అమరావతి రాజధాని నిర్మాణం కోసం 15,000 కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చారు, పోలవరాన్ని ప్రారంభించారు, తర్వాత ఉచిత ఇసుక మా పాలసీని అవలంబించారు. మరి చెప్పిన అన్నీ చేసుకుంటూ వస్తున్నారా? ఈ 100 రోజుల్లోనే కరెక్ట్గా అనుకూలంగా ఒక ప్రభుత్వం నడుస్తుంది. ఇక మనం టచ్ చేయలేమన్న రేంజ్లో కూటమి ప్రభుత్వం దూసుకుపోతూ ఉంటే అనుకోని విధంగా ఒక పక్కన వరదలు వచ్చి ఈ వరదలంట జగన్మోహన్ రెడ్డి ఉంటే ఆపేసేవాడంట. మీరు అది విన్నారు లేదు? జగన్మోహన్ రెడ్డి కనుక నేను ఉంటే కనుక ఈ వరదలు ఆపేసేవాడిని, అసలు విజయవాడ ములగడం ఏంటి, నేను అన్నీ శుభ్రంగా కాపాడేసేవాడిని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. అనుకోని విధంగా వరదలు వస్తే చంద్రబాబు గారు చేసినటువంటి సహాయక చర్యలు చూసి జగన్మోహన్ రెడ్డికి ఆ పేటీఎం బ్యాచ్కి ఇంకా షాకుల మీద షాకులు తగిలినాయి. చంద్రబాబు గారు 74 సంవత్సరాలు ఉన్నటువంటి చంద్రబాబు గారు ఈ వయసులో కూడా ఆయన మోకాళ్ళ లోతులు నీటిలోకి వెళ్ళి ఆ కొక్రైన్లు ఎక్కడం ఏంటి, ఆ బుల్డోజర్లు ఎక్కడం ఏంటి, ప్రతి ఇంటిని శుభ్రం చేసే పనుల్లో ఆయన నిమగ్నం అయ్యండి, సొంత ఇల్లుని శుభ్రం చేసినట్టు ఆయన దగ్గరుండి పర్యవేక్షణ చేసుకుంటూ కాపాడడం ఏంటి,
ఈ పనులన్నీ చూసిన తర్వాత ఇక వీళ్ళకి ఇంకా మాట్లాడడానికి కూడా ఛాన్స్ లేదు. ఇదేలాగుంటే తిరుమల తిరుపతి దేవస్థానం ప్రసాదం లడ్డు, ఈ లడ్డు విషయంలో కల్తీ జరిగిందని చెప్పి చంద్రబాబు గారు బయట పెట్టేపాటికి ఈ కూటమి ప్రభుత్వం కావాలని చెప్పి సూపర్ 6 పథకాలు అవలంబించలేకపోతున్నారని చెప్పి టాపిక్ డైవర్షన్ కోసం ఈ పేటీఎం బ్యాచ్ చేసిన పని ఏంటి తెలుసా? జగన్మోహన్ రెడ్డి కావాలని నిరికిస్తున్నారు. సూపర్ 6 పథకాలు అవలంబించడానికి ఎటువంటి అవకాశాలు లేవు కాబట్టే చంద్రబాబు గారు ఈ డట్టి పొలిటీషియన్ గేమ్స్ ఆడుతున్నారని చెప్పి రకరకాల మాట్లాడుతున్నారు. అరే మీరు ఎన్ని మాట్లాడుకున్నా ఏం జరిగినా కూటమి ప్రభుత్వాన్ని ఆపే దమ్ము ఎవరికీ లేదు. చంద్రబాబు గారు క్లియర్ కట్గా చెప్పారు, పరిపాలన అంటే ఎలా ఉంటుందో, అభివృద్ధి అంటే ఏంటో చేసి చూపిస్తారన్నారు. అన్న మాట ప్రకారం చేసి చూపిస్తున్నారు. ఈ రోజున లూలు మాల్ కంపెనీలే కానీ మీరు తరిమేసినటువంటి ప్రతి కంపెనీ ఈ రోజున ఎత్తుక్కుంటూ ఆంధ్ర రాష్ట్రానికి వస్తూ ఉన్నాయి. ప్రతి కంపెనీలు కూడా ఎవరిని చూసి నీ జగన్మోహన్ నిన్ను చూసి ఈ పారిపోయిన కంపెనీలు ఈ రోజున చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ కలయిక ఆంధ్ర రాష్ట్రంలో ఎన్ని ప్రకంపనలు సృష్టించిందో, ఎంత రికార్డు స్థాయిలో విషయాలను నెలకొల్పిందో, వీళ్ళిద్దరి కలయిక ఆంధ్ర రాష్ట్రంలో ఈ 100 రోజుల పరిపాలన చూసి వెంటనే అమరావతి రాజధాని అనౌన్స్మెంట్ జరగడంతోనే ఈ పెట్టుబడులు పెట్టడం కోసం అనేక మంది ఆంధ్ర రాష్ట్రానికి వస్తున్నారు. ఈ రోజున గుండెల మీద చేసిన ప్రతి ఒక్కరు ఉద్యోగ అవకాశాలు ఖచ్చితంగా వస్తాయి అన్న మాట ప్రకారం ప్రతి పథకాన్ని అవలంబిస్తూ ఉన్నారు. ఈ రోజున ఎట్టి పరిస్థితుల్లో వెనకం చేసేది లేదు. కూటమి ప్రభుత్వం చేసే ప్రతి పని డ్యామ్ షూర్గా సక్సెస్ అవ్వడం గ్యారంటీ. ఈ కంపెనీలు ఎప్పుడైతే వస్తాయి ఉద్యోగ అవకాశాలు కూడా వస్తాయి, యువకులకు మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పి ప్రతి ఒక్కరు భావిస్తూ ఉన్నారు. కానీ మీ పేటీఎం బ్యాచ్కి మాత్రం నిద్ర పట్టదు కదా. ఇప్పుడు ఈ దీపావళికి మాత్రం సూపర్ 6లో ఉన్నటువంటి దీపం పథకం కనుక అవలంబించి జరిగితే ఉంటుందిరా మీకు. ఎందుకంటే అన్న మాడపరం ఓడి జరుగుతున్నాయి కదా, ఇప్పటికే మీకు నెత్తురు చొక్కలేదు. ఈ పథకాలు కూడా అవలంబించుకుంటూ వెళ్తూ ఉంటే ఇక ఈ 11 సీట్లు అయినా వచ్చి ఈ 11 కూడా రావేమో. ఈ 11 కూడా ఎలా వచ్చి ఉంటాయంటే మీరు ఆడే గేమ్లే ఉంటాయి కదా. అమ్మ అడుక్కోనేదో పెట్టనేదో అన్నట్టు మీరు ఏం చేశారంటే మీ ఇంట్లో మంచి జరిగితేనే మంచిగా ఓట్లు వేయండి లేదా మానేసిన. ప్రతి ఇంట్లో మంచి జరగలేదు కాబట్టి రయ్యా ఓట్లు వేయలేదు మీకు. మీరు పథకాలు ఇస్తున్నామని భ్రమలో ఉన్నారు తప్ప ఏ పథకాల్లో ప్రజలకి చేరవేయకుండా చేశారు. ఒక చేత్తో ఇవ్వడం, ఒక చేత్తో దోచుకోవడం. ఒక్కసారి ఆటో వాళ్ళ గురించే తెలుసుకుందాం. ఒకసారి ఆటో వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి 10,000 రూపాయలు సహాయం చేస్తున్న వాహన మిత్ర అని చెప్పి అంటాడు. ఆ వాహన మిత్ర కాస్త 6 రోజుల తర్వాత ఏ మిత్ర అవుద్దో తెలుసా? ట్రాఫిక్ మిత్ర అయిపోద్ది. ట్రాఫిక్ ఇన్స్పెక్టర్లను లైన్లో పెడతాడు. ఎరా పొల్యూషన్ ఏది, బ్రేక్ ఏది, ఇన్సూరెన్స్ ఏది, 30,000 ఫైన్ రాత్ర కట్టు. ఈయన భర్తను నేనలో మహేష్ బాబులో ఫీల్ అయిపోయి ఉంటాడు మన జగన్మోహన్ రెడ్డి గారు. ట్రాఫిక్లో రూల్స్ పాటిస్తేనే బాగుంటుంది అన్నట్టు విధంగా వెళ్ళిపోయి ఉంటారు. కానీ అది తెర వెనుకున్నటువంటి జరిగేటువంటి దృశ్యాలు, ఈ తెర ముందున్నటువంటి దృశ్యాలు, అంతే తేడా, అంతకుమించి ఇంకేం లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి నువ్వు చేసుకున్న ప్రతిదీ నేను ఎత్తి మీదకి వస్తుంది. అటువంటి డౌటే లేదు. ఇంకా నువ్వు జాగ్రత్తగా సర్దేసుకొని ఇంట్లో కూర్చున్నావు మంచిది.